ఒకానొక సమయంలో బెత్లెహేం అనే ఊర్లో మరియకి యేసు అని ఒక బాలుడు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. అతని తండ్రి పేరు నీతిమంతుడైన యోసేపు. అతను ఒక వడ్రంగి. యేసు ప్రభు గారు పుట్టుక మనకొక వరం. అతని కోసం ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. అతని మెస్సయ్య అని చెప్పారు. మన పాప క్షమాపణకు అతని మార్గము. యేసు నజరేత్ అనే ఊరిలో తన యవన ప్రాయాన్ని తన తండ్రి అయిన యోసేపుకు వడ్రంగి పనిలో సహాయపడుతూ ఉండేవారు. యేసు తన వయసు 30 సంవత్సరాలు రాగానే తన ఇంటిని విడిచి ప్రతి చోటకు తిరుగుతూ పరలోక రాజ్యము కొరకు, దేవుని ప్రేమ గురించి, ఇతరులపై దేవుని ప్రేమతో ఎలా ఉండాలో ఇవన్నీ బోధిస్తూ ఉండేవారు. ఆయన చేపలు పట్టే జాలిరైన పేతుల నుంచి పన్ను వసూలు చేసే మత్తయి వరకు 12 మంది శిష్యులను ఆయన పని నిమిత్తమే ఏర్పరుచుకున్నారు. యేసు ప్రభు గారు వెళ్ళిన ప్రతి చోటకు ప్రజలు గుంపుగా చేరి ఆయన బోధనలు వినుటకు వచ్చేవారు. యేసు ప్రభు గారు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. ఆయన రోగులను స్వస్థపరిచేవారు. ఆకలిగా ఉన్న వారి కొరకు ఆహారం ఏర్పరిచేవారు. దేవుని ప్రేమ ఎట్టిది ఒక మాదిరికరంగా జీవించి మనకు చూపించారు. కానీ ప్రతి ఒక్కరూ ఆయన బోధనతో సంతోషముగా లేరు. కొంతమంది మత పెద్దలు ఆయన బోధనల వల్ల వాళ్ళకి ఇబ్బంది కలగొచ్చని యేసు ప్రభు గారి శిష్యుల్లో ఒక్కడైన ఇస్కరియోతు యోధాకి 30 వెండి నాణాలు ఇచ్చి అతని ద్వారా యేసు ప్రభు గారిని రోమన్ అధికారులు పట్టుకున్నారు. వాళ్ళు యేసు ప్రభు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి చివరకు సిలువకు అప్పగించారు. 3 రోజుల తర్వాత యేసు ప్రభు గారు చెప్పిన విధంగా తిరిగి లేచి మరణమును జయించారు. ఆయన తన శిష్యులను కలిసి వాళ్ళను పరిశుద్ధాత్మ ద్వారా పరలోకము కొరకు దేవుని ప్రేమతో ఎట్టి రీతిగా జీవించాలో ప్రకటించమని చెప్పి పరలోకమునకు ఆరోహణమయ్యారు. తరువాత శిష్యులు పరిశుద్ధాత్మ ద్వారా యేసుప్రభు గారు చెప్పిన విధముగా పరిచర్య చేస్తూ క్రైస్తవులుగా సంఘంగా ఏర్పరచబడ్డారు. ఈ రోజుకి దేవుని వాక్యము ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తూ యేసుప్రభు గారు నడిచిన మార్గంలో పరిశుద్ధాత్మ ద్వారా సంఘంగా విస్తరిస్తూ నడవబడుతుంది.